హాయ్ అండి. చూడండి, ఎగ్గు బెండకాయ పులుసు అండి. చాలా చాలా టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, బోన్స్ అది గట్టిగా ఉండాలనుకుంటున్నారా? చూడండి, ఈ పులుసు వేసుకుని తింటే హెల్తీగా ఉంటారు. బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి. వీక్నెస్ అనేది ఉండదండి. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు కదా, ఇలా ఎగ్స్ వేసుకుని బెండకాయలు వేసుకుని పులుసు అయితే పెట్టుకోండి. చాలా హెల్తీగా ఉంటారు. చాలా చాలా టేస్టీ కూడా. రండి ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ అయితే చేసేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనీని. చూడండి, కిచెన్లోకి అయితే వచ్చేసాం. కర్రీ అయితే చేసేసుకుందాం. ఏం కర్రీ అని అనుకుంటున్నారా? మన ఎన్నుముక్క బిగుగా ఉండాలి కదండి, మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈరోజు అయితే ఎగ్స్ బెండకాయలు కర్రీ పులుసు అయితే పెట్టేసుకుందామండి. గట్టిగా అయితే ఉంటాం మనం పులుసు పెట్టుకుంటే. చూడండి, ఇలాగా బౌల్ అయితే తీసేసుకోండి. ఎగ్స్ అయితే అన్నీ ఉడకపెట్టేసుకుందాం. కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోండి. వాటర్ అయితే పోసేసుకుందాం. చూడండి, ఇలాగా గుడ్లు ములిగేలాగా అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. కుక్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఎగ్స్ పగిలేలాగా కుక్ చేసుకోవాలి. అలా అయితే మనకి ముక్కలు అది ఉడిపోకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఎగ్స్ అన్నీ కూడా నీట్గా అయితే తీసేసుకుందాం. ఈ తొక్కలన్నీ కూడా ఇలా ఉల్చేసుకుందాం. చూడండి, ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఉల్చేసుకోవాలండి. ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం. చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోండి. ఆనియన్స్ అయితే నీట్గా తీసేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత ఈ సెంటర్ది ఇలా అయితే తీసేయండి. చూడండి, ఇలా అయితే తీసేసుకోండి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. వాటర్ అయితే తీసుకోండి. ఇలా ఆనియన్స్ అయితే నీట్గా కడిగేసుకోండి. పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి. ఆనియన్స్ కూడా కట్ చేసేద్దాం. చూడండి, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, అన్నీ కూడా ఇలా కట్ చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇవైతే ఇలా మ్యాష్ చేసేయండి. చూడండి, ఇలా ప్లేట్లకు అయితే తీసేసుకోండి. పక్కకు అయితే తీసేసుకుందాం. చూడండి, కొత్తిమీర అయితే తీసుకోండి. ఇలా కడిగి ఆరబెట్టిన కొత్తిమీర అయితే తీసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా ప్లేట్లో అయితే వేసేసుకోండి. పక్కకు అయితే పెట్టేసుకుందాం. వాటర్ అయితే తీసేసుకుని బెండకాయలు అయితే కడిగేసుకుందాం. అన్నీ కూడా కడిగేసుకుందామండి. ఇవన్నీ కూడా కడిగేసుకుని నీట్గా. చూడండి, బెండకాయలన్నీ నీట్గా కడిగేసుకున్నాం కదా. బెండకాయ హెల్త్కి మంచిదండి, చాలా చాలా మంచిది. అసలు జిగురు అయితే చాలా బాగా ఉంటుందండి. బోన్స్ బాగా పనిచేస్తాయి. ఇలా అయితే పక్కకు తీసేసుకుందాం. చూడండి, బెండకాయలు అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. బెండకాయలు అయితే చూడండి, కట్ చేసేస్తాం కదా. కట్ చేసిన తర్వాత అయితే ప్రతి ముక్క కూడా పుచ్చు చూసుకోవాలండి. ప్రతి ముక్క చూసుకోండి.
చూడండి ఇలా ప్లేట్లకు అయితే తీసేసుకోండి, పక్కకు అయితే పెట్టేసుకుందాం. చూడండి చింతపండు గుజ్జు అయితే నేను ఇలా అయితే స్టోర్ చేసుకుంటా. చూడండి ఇలా అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి, ఇలా అయితే వేసేసుకోండి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. వాటర్ పోసి కలిపేసుకుందాం. చూడండి ఇలా వాటర్ అయితే పోసుకుని చింతపండు ములిగేలాగైతే పోసుకోండి. ఇలా అయితే కలిపేసుకుందాం. చూడండి గుజ్జు అయితే ఇలా కలుపుకోవాలి, స్మూత్గా ఇలాగైతే కలుపుకోండి. చూడండి బాండ్లీ అయితే పెట్టేసుకోండి, స్టవ్ అయితే వెలిగించేసుకోండి. ఆయిల్ అయితే మీకు కావాల్సినంత ఇలా అయితే వేసుకోండి. పసుపు అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి పసుపు అయితే వేస్తుంది కదా, పసుపు అయితే వేసుకోండి. చూడండి కలర్ అయితే వచ్చేసింది కదా, ఎగ్స్ అయితే తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి, అన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, కలర్ వచ్చే వరకు అయితే బాగా వేసేసుకున్నానండి. చూడండి ఆనియన్స్ అయితే వేసుకుని బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గాలండి. చూడండి బెండకాయ పీసులు కూడా బాగా వేగిపోయింది కదా, కారం అయితే వేసేసుకుందాం. ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను, పెద్ద స్పూన్ అండి. ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కదా, మళ్ళీ కొంచెం వేసుకుందాం. పసుపు, ఉప్పు తగినంత, ఇప్పుడు అయితే కొంచెం వేగనిద్దాం. చూడండి ఇలా అయితే బెండకాయ పులుసు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎన్ని ముక్క కూడా బిగుగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎగ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఎగ్స్ కూడా ఇలా అయితే పట్టుకుని ఘాట్లో అయితే పెట్టుకోండి. ఇలా అయితే ఘాట్లు పెట్టుకోండి. ఇలా అయితే వేసేసుకుందాం. అన్ని ఎగ్స్ కూడా ఘాట్లో అయితే ఇలాగే పెట్టుకోండి. లోపలికంటే వెళ్ళాలి చందమామ దగ్గరికి. చూడండి ఇలా అయితే పెట్టేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. ప్రతి గుడ్డు కూడా ఇలా పెట్టుకోండి. చూడండి అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోండి, లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకోండి, మీకు కావాల్సినంత వేసుకోండి. కొంచెం ఇలా అయితే కొంచెం కలుపుకోండి. చూడండి తగినంత వాటర్ అయితే పోసుకోండి. పులుసు కదా, వాటర్ ఎక్కువగానే ఉండాలి, చూసుకుని అయితే పోసుకోండి. ఇలా అయితే బాగా అంతా కలిపిన తర్వాత చూడండి అన్నీ కూడా మునగాలండి. ఇంకొంచెం అయితే పోసుకుందాం.
అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి. చూడండి ఇలా అయితే ఉడుకు పట్టేసింది కదా, బాగా దగ్గరికి ఉడికించుకుందాం. చూడండి కర్రీ అయితే సూపర్గా కుక్ అయిపోయింది, టిక్కీగా కూడా అయిపోయింది. ఇప్పుడైతే లైట్గా బెల్లం ఒత్తి తీసుకోండి, పిల్లర్ ఒత్తి తీసుకుని కొంచెం అయితే ఇలా వేసుకోండి. లైట్గా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే వేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి బెండకాయ ఎగ్ కర్రీ అయితే సూపర్గా టేస్టీగా చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే టేస్ట్ ఎలా ఉన్నది ఏంటి అని అప్పుడు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అండి కర్రీ అయితే. లైక్ చేయకపోయినా పర్వాలేదు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. చూడండి ఎగ్స్ అయితే బాగా పీల్చుకున్నాయి, చాలా బాగున్నాయి. లైక్ అయితే అస్సలు చేయకండి. ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి, ఆ తృప్తి అయినా ఉంటుంది మాకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్ బాయ్. హాయ్ అండి, నేను మీ రజనీని. చూడండి ఎగ్స్ అన్ని వేసుకుని శుభ్రంగా అయితే లాగిచ్చేస్తున్నానండి. బెండకాయ ఎగ్స్ కర్రీ వావ్ తినేస్తున్నానండి. సూపర్ టేస్టీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. వావ్ అదృష్టండి, తినేకోవాలి తినాలనిపించేస్తుంది నాకైతే. రండి కిచెన్లోకి అయితే కర్రీ అయితే వండేసుకుందాం. చూడండి ఎగ్ అండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు కూడా తెచ్చుకొని ఫుల్గా అయితే లాగిచ్చేయండి. చాలా బాగున్నాయండి ఎగ్స్ అయితే. చూడండి ఎలా కుక్ అయినాయో, చాలా బాగున్నాయి. తినేకొంచెం తినాలనిపించేస్తుంది. శుభ్రంగా తినేస్తున్నానండి అన్నీ కూడా. ఇది తినేద్దామండి మళ్ళీ. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళమండి మేము. రండి భోజనానికి. బాయ్ అండి, బై బాయ్. అయ్యండి క్యారేజీ అయితే సర్దేసుకుందాం. చూడండి వేడి రైస్ అయితే పెట్టేసుకుందామండి. ఇలాగా 2 బౌల్కి అయితే పెట్టేసా. చూడండి ఎగ్ కర్రీ అయితే చేసేస్తానండి. బెండకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీ అండి. ఇలా అయితే పెట్టేసా. చూడండి కర్రీడు అయితే ఇలా తోడు పెట్టేస్తానండి. గట్టి కర్రీడు చాలా బాగుంటుందండి. నైటే తోడు పెట్టుకున్నాము, చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్నాక్స్ అయితే ఈరోజు అయితే చూడండి బాదామి, సన్ఫ్లవర్, పుచ్చపప్పు, గుమ్మడి పప్పు అండి. చూడండి ఒక మైసూర్ పాకు అయితే ఉంది, ఇదైతే వేసేస్తాను. ఇలా అయితే స్నాక్స్ పెట్టేద్దాం. చూడండి సీతాఫల పళ్ళు మెత్తగా అయితే అయిపోయినాయండి. ఇవి కూడా పెట్టేద్దామండి స్నాక్స్ కింద, వెళ్ళగానే తినడానికి అయితే ఉంటాయి. ఈరోజు క్యారేజీ అయితే ఇలా సర్దేసుకుందాం. చూడండి నీట్గా అయితే గిన్నెలు అడిగిన అయితే తుడిసేసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూతైతే పెట్టేసుకుందాం. చూడండి క్యారేజీ అయితే సర్దేశాం. స్నాక్స్ కూడా మూత పెట్టేసుకుందామండి.
ఫ్రూట్స్ కూడా కవర్లో వేసేసుకున్నాం. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బై బాయ్.